నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, RRRకి సంబంధించి నాటు సాంగ్ ఆస్కార్ వరకు వెళ్ళింది. అలానే ఎవరైతే క్రిటిక్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రామ్ చరణ్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళారు. సో ఇదంతా చూసిన తర్వాత మన తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అంటూ మనం చంకలు గుద్దుకుంటున్నాం, జబ్బలు జరుచుకుంటున్నాం. హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు అందరూ. అయితే ఈ టైంలో కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వింటూ ఉన్నాం. సో ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారు టీం అంటూ. అంటే మన టాలెంట్ ని గుర్తించి మనకి అవార్డు ఇవ్వడం వేరు, కొనుక్కోవడం వేరు. సో మీరేమంటారు? 80 కోట్లు ఖర్చు పెట్టారా రాజమౌళి అండ్ కో? అంటే ఇక్కడ అసలు ఈ వీడియో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన పరువు మనమే తీసుకుంటున్నాం. మన తాలూకు క్రెడిట్ అని ఇంతవరకు మనమే కాదు కదా, భారతదేశం అంతా చెప్పుకుంటుంది, ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు పరిశ్రమ తాలూకు కీర్తిని మనమే పెకలించి విసిరేస్తున్నాం. కనుక దీన్ని ఎంతమాత్రం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు అవార్డు వచ్చిన దాని వెనుక ఏవో కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇక్కడే కాదు, ఫిలింఫేర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సైమా కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తున్నటువంటి పంపకం అవుతున్నటువంటి అవార్డుల్లో ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది. జ్యూరీ కమిటీకి దగ్గర అవ్వడం, లేదా జ్యూరీ కమిటీలో మెజారిటీ పార్టీ ఏమో స్ట్రెస్ చేయడము, ఏదో విధంగా వాళ్ళు చేయకపోతే మనకి పర్టికులర్ అవార్డు అంటూ మనకు రాదు. అయితే వాళ్ళు ఇలా వెళ్ళాము, ఎంతమంది కూర్చున్నాం, ఎంతమంది స్ట్రెస్ చేసాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, హోటల్కి ఎంత అయింది, మందుకి ఎంత అయింది, ఇవన్నీ లెక్కలేసుకుంటే అది అంత పద్ధతి కాదు. అండ్ జనరల్ గా ఇలాంటివన్నీ జ్యూరీ మెంబర్స్ కి సినిమాలు చూపిస్తూ ఉంటారు. మెజారిటీ వాళ్ళకి ఎంతమందికి నచ్చితే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళ వాదోపవాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అలా వచ్చిన అవార్డు వేరు. బట్ మన సభ్యుల్ని అందులో పెట్టి మనం వెనక నుంచి ఎంతో కొంత పుష్ చేసుకుంటూ అవార్డు మనకి ఇప్పించుకోవడం వేరు. లైక్ కొనుక్కోవడం అంటారు, అందరికి తలో కొంత డబ్బులు ఇచ్చేసి మన వైపు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. ఇప్పటికే క్రికెట్ ఆడుతున్నారంటే మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండానే ఆడాలి కదా. సో సినిమాలు కూడా అంతే కదా. నాకు ఒక చిన్న ఉదంతం చెప్తా. వార్తలో ఓ పొలిటికల్ కాలం రాసేవాడిని నేను, రంగుల రాట్నం దాని పేరు. 6.5 సంవత్సరాలు రాశాను, విపరీతమైన పేరు వచ్చింది. నాకు ఒకరు పిలిచి, ఇది పాఠ్యాంశంగా తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి మీ కాలమ్స్ ఇస్తున్నారు, డాక్టరేట్ పరిధిలో ఉంది, వెళ్ళి ఒకసారి కనిపించండి అంటే వెళ్ళి ఒక పిఆర్ఓని కలిశారన్నమాట. ఎందుకు మెయిన్గా ఆ వీసీని కలవడం అని పిఆర్ఓని వెళ్తాను. అవునండి, మీ గురించి అనుకుంటున్నారు, మరి ఫాలో అప్ చేయండి అన్నారు. ఆ ఫాలో అప్ చేయడం నాకు తెలియక ఊరుకున్నాను అన్నమాట. అలాగే కర్ణాటక నుంచి ఒక మహానటి సావిత్రి కళాపీఠం ఆవిడ పరుసూరు విజయలక్ష్మి ఒక ఆర్టిస్ట్ ఒక వ్యక్తిని పరిచయం చేశారు. అవునండి, మీకు మీ తాలూకు రచనలు చూసాం, చాలా బాగా మెచ్చుకుంటున్నాము, మరి నెక్స్ట్ వచ్చేటువంటి సీజన్లో మీకు డాక్టరేట్ ఇస్తాం, మరి ఎప్పుడు రమ్మంటారు మీతో మాట్లాడడానికి? మాట్లాడే ఉంది, ఫోన్లో మాట్లాడుతుంటారు కదా అన్నాను. అలా కాదు, వేరుగా మాట్లాడాలి, దానికి కొంచెం ఖర్చు అవుతుంది అని చెప్పేసి, నాకు అవసరం లేదమ్మా ఖర్చు అయిన డాక్టరేట్ నాకు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ ఏదో ఫాలోఅప్ చేసుకొని ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు చేసుకోవడం మానేస్తారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఇలా చేయబట్టే ఈ అవార్డు దక్కింది, లేకపోతే ఈ అవార్డు మనకు దక్కేది కాదని చెప్పుకోవడం కదా మన ఉద్దేశం. ఎందుకు చెప్పుకున్నాం మనది? అది అవసరం. అండ్ జనరల్ గా ఇలాంటివి చాలా కామన్ గా కూడా చూస్తూ ఉంటాం. మీరే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పారు. అవును, మీ హోటల్లో కూర్చున్నప్పుడు మీ హోటల్ ఖర్చు 50,000 అవుతుంది, 5,000 అవుతుందండి. అది మీ తాలూకు స్తోమత బట్టి, మీ తాలూకు దాన్ని ఏమంటారంటే మీ పెద్దరికం, హైఫై అలవాట్ల బట్టి ఉంటుంది. ఒకరికేమో తెల్లారినంత వరకు బఠానీలు తిన్నా 5,000 ఖర్చు అవ్వు,
ఇంకోటేమో ఫ్యాన్సీ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేసి చిన్నటితో ఒక 50,000 ఖర్చు అవుతుంది. ఈ 50,000 రూపాయలు ఈ అవార్డుకి ఖర్చుల్లో కలిపేస్తే ఎలాగవుద్ది? మరి రోజుకి 12 చెక్అవుట్ అయినట్టయితే ఒక 25,000 ఎంతో ఖర్చు అవుతుంది. ఇవన్నీ కలిపేస్తే అవార్డుకి అయినటువంటి ఖర్చుల్లో అది న్యాయం కాదు, పద్ధతి కాదు. అదే మన పరువు మనం తీసుకోవడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదని నా ఉద్దేశం. అంటే మన వాళ్ళే, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవాళ్లే బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదు. బహిరంగ అంటే మంచి వాళ్ళు అట్లాంటి ఆలోచనలు మీకు ఉన్నప్పుడు వాళ్ళతో అనొచ్చు. ఏమరా, వాళ్ళతో చిరంజీవి చాలా గొప్ప మాట చెప్పాడు. ఇదంటే చెడు చెవిలో చెప్పు, మంచి మైకుల్లో చెప్పు అని చెప్పాడు. మరి ఆ ఏ ముహూర్తంలో చెప్పాడో కానీ నాకు చాలా బాగా నచ్చింది మాట. అట్లాంటిది ఉంటే ఎందుకురా బాబు అంత ఖర్చు పెడతావు? 80 కోట్లు అంటే చిన్నది కాదు కదా. 80 కోట్లు అంటే ఇంచుమించు 8 చిన్న సినిమాలు వచ్చేస్తాయి 10 కోట్లు చొప్పున. అందువల్ల అది ఆ చెవిలో చెప్పొచ్చు కదా. ఎందుకురా బాబా ఒక 8 చిన్న సినిమాలు తీయవచ్చు కదా, నువ్వు అంత ఖర్చు ఎందుకు ఖర్చు పెట్టి చెప్పొచ్చు. కానీ అలా కాకుండా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, మనం రాసేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఏం చేస్తున్నాం మనం? మా తెలుగు సినిమాకి ఈ స్తోమత లేదు, మా తెలుగు సినిమాకి ఈ అర్హత లేదు, మా తెలుగు సినిమా మా డోలాయమానమైన డొల్ల సినిమా అని చెప్పుకోవడమే కదా. చెప్పుకుంటే మనకేమొచ్చింది? మన తెలుగు సినిమా గొప్ప సినిమా అనే ఫీలింగ్ ఉండబట్టే బాహుబలిని అంత ఆదరించారు. అవును. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలో బాహుబలి ఈరోజు నెంబర్ 2 స్థాయిలో, అవతార్ ఏదో ఉంది కదా, నెంబర్ 2 స్థాయిలో ఉందంటే దానికి ఉన్న వాల్యూ అటువంటిది. దాని ఇన్ఫ్లుయెన్స్ పడబట్టే RRRకి ఇంత వాల్యూ వచ్చింది. అందువలన ఇంత వాల్యూ ఉన్నటువంటి సినిమాని మనం మార్కెట్లో నిజానికి అంత వాల్యూ లేదు, మనం కొని తెచ్చుకున్న వాల్యూ అని చెప్పడం అన్నది అది సమంజసం. పరదేశీయులు మన సినిమాల్ని మెచ్చుకుంటున్నారు, మనలో మనకే ఎందుకింత జెలస్ ఉంటుందండి? మనలో మనకే ఎందుకింత అయిపోయింది మనకి. పోనీ మనకి అంటే గుమ్మడి గారు చాలా బాధపడ్డారమ్మా. గుమ్మడి గారు ఏమంటారంటే అసలు ఇప్పుడు మనకి సినిమాలో క్వాలిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలగం ఉంది, సినిమా బాగుంది, దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, దాన్ని ఇష్టపడి బతికించుకునే వాళ్ళు ఎవరు లేరు. మలయాళంలో ఉన్నారు, అర్థమైందా? అలాగే ఒక సినిమాలో మంచి ఇతివృత్తం, మంచి మెసేజ్ ఉంది, మరి దాన్ని అవార్డు వరకు పంపించి ఒక నేషనల్ అవార్డు ఇప్పించేటువంటి వాళ్ళు ఎవరు లేరన్నమాట. అంటే మంచి సినిమాని పుషప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మంచి సినిమా అంటారు, ఏదో వేదిక మీద చెప్తారు, కానీ దాన్ని కొంచెం ఒక భుజం కాచినట్టయితే అది అవార్డు తీసుకుంటుంది, అది సినిమా బతుకుతుంది, చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి వాళ్ళు మనలో తెలుగు ఫీల్డ్లో ఎవరు లేరు. ఎప్పుడూ చెడుగా మాట్లాడేవాళ్ళే, చెడుగా వ్యాఖ్యానం చేసేవాళ్ళే. కానీ ఇప్పుడు బలగం సినిమా గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఎందరు మాట్లాడుతున్నారు? ఆ సినిమా గురించి తెలియగానే మనం ఏం చెప్పుకున్న వీడియో, ఎంతమంది బలగం సినిమా గురించి వీడియో చెప్పుకుంటున్నారు, ఎంతమంది వేణుని ఇంటర్వ్యూ తీసుకున్నారు? ఈ ధోరణి మారాలి. ఆయన పాపం వేణు చాలా అష్టకష్టాలు పడి ఆ విధంగా పైకి వచ్చి మొత్తానికి ఏంటంటే చాలా కష్టాలు పడి ఒక డైరెక్టర్గా ఒక సినిమా తీసుకొని మంచి తీరుతో తీసుకొని చక్కగా ప్రేక్షకులకి గుండెల్లో నాటుకునేలా చేస్తే ఒక్కడు మెచ్చుకుంటున్నాడా, ఒక్కడి దాన్ని పొగుడుతున్నాడా, ఒక్కడి ఇంటర్వ్యూ ఇస్తున్నాడా, ఒక్కడు ఆ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాడా? అదే మన తాలూకు తెలుగు వాళ్ళ తాలూకు గొప్పతనం. సో మన సినిమాలను మనమే మెచ్చుకోవాలి, మన సినిమా యొక్క కీర్తి ప్రతిష్టలను మనమే పెంచుకోవాలి అంటారు. ఉంది. అది ఎన్టీ రామారావు గారు కూడా అట్టుండేవారు అన్నమాట. మన వాళ్ళని మనం మెచ్చుకుంటే తెలియదానం కాదంటే, మన వాళ్ళు తిడితేనే తెలియదానం అంట. అంటే ఎవరైతే మన వాళ్ళు తిట్టారంటే అది తెలుగువాడు. అంటే ఆయన బాధపడేవాడు అన్నమాట. తెలుగు ఇలాంటి పరిస్థితులు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మారాలి. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే RRR మాత్రం రాజమౌళి తాలూకు స్వెట్, ఆయన స్వెట్ అంటే ఆయన తాలూకు చెమట, దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడొద్దు, గౌరవించాలి. తెలుగు పరిశ్రమ తాలూకు ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రాజమౌళిని మనం ఆశీర్వదించాలి, ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ. ఆ రోజు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.